అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. వెంటనే తాలింపు గింజలు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వెంటనే సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని 4 నుంచి 5 వెల్లుల్లి ముద్దలు వేసుకోవాలి. వెల్లుల్లి ముద్దలు వేయడం వల్ల పాలకూర పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. వెంటనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు 1 లేదా 2 టీ స్పూన్ల పసుపు వేసి పసుపు లైట్గా మగ్గిపోయిన తర్వాత వెంటనే పాలకూర వేసేయాలి. పాలకూర మొత్తం ఒకేసారి వేస్తే మీకు కలపడానికి వీలవ్వదు. సో కొంచెం కొంచెం పాలకూర వేస్తూ కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ పాలకూర మొత్తం వేసేసి మూత అనేది పెట్టకండి. సో మూత అనేది పెడితే మనకు ఫ్రైలా అవ్వదు. పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి, మూత అనేది పెట్టకుండా. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోండి. కర్రీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 1 నుంచి 2 టీ స్పూన్ల కారం వేసి ఇంకా కర్రీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇలా కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. సో ఇప్పుడు మీకు కావాల్సిన పాలకూర ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.